వెంకటేష్ గారు, వరుణ్ డైరెక్టర్ గారు, ఐ షుడ్ కంగ్రాచులేట్ యూ ఫస్ట్. నాకు ఈ సినిమా చాలా బాగుంది, చాలా గొప్పగా ఉంది అని, ఎందుకంటే చాలా సినిమాలు ఉంటాయి, చాలా సినిమాలు బాగుంటాయి. నాకు ఆనందంగా ప్రత్యేకంగా ఉన్నది ఎందుకంటే కామెడీని ఒక అద్భుతంగా పండించారు. కామెడీని పండించటానికి ఒక దిట్ట వచ్చాడు ఆఫ్టర్ లాంగ్ టైం. అప్పట్లో మా గురువుగారు జంజాల గారి దగ్గర నుంచి, తర్వాత వచ్చిన ఎస్వి కృష్ణారెడ్డి గారు కానీ, డివి సత్యనారాయణ గారు కానీ, తర్వాత రాలింగి నరసింహారావు గారు, వైట్ల శ్రీను గారు, ఇలాంటి వాళ్ళందరూ వచ్చారు. కామెడీ అద్భుతంగా పండించారు. ఆ తర్వాత ఆ వరుసలో మళ్ళీ వాళ్ళ ఫ్లేవర్ మిస్ అవ్వకుండా కామెడీతో సినిమా హిట్ చేయొచ్చు. కథతో పాటు కామెడీ ఎక్కువ డామినేట్ చేస్తే హాయిగా నవ్వుకుంటూ ప్రశాంతంగా ఉంటారు. ఆఫ్టర్ కరోనా ఇంత హాయిగా నవ్వించిన ఆ ఖ్యాతి, దట్ క్రెడిట్ గోస్ టు అనిల్ రావిపూడి. అడు వెంకటేష్ గారికి కొట్టిన పిండి కామెడీ ఎప్పటి నుంచో చేసుకొస్తున్నారని. మనవాడు వరుణ్ చేత వరుణ్ అసలు జనరల్గా మాట్లాడటమే చాలా తక్కువ. తన యాక్టింగ్ వరకు అది చేసి సైలెంట్. దాంతోపాటు కామెడీ చేయటంతో పాటు నత్తోడు చేయటం. ఇన్ని పాపం వాడిని ఎంత హింస పెట్టుంటావు నాకు అర్థమైంది సార్. మీ వీడియోలో చూసాను నేను సీరియస్గా. ఏది చూసినా కూడా క్యారెక్టర్ చూడటం వేరు. దట్ షోస్ హిస్ మెగ్నానిమిటీ. వెంకటేష్ గారు మీ క్యారెక్టర్స్, మీ ఎక్స్ప్రెషన్స్ చూసామండి అని చెప్పడం, దట్ షోస్ హిస్ మోడెస్టీ. అయినా చూసినంత మాత్రాన చెయ్యగలగాలి. ఇవాళ ఒక అలీ ఉన్నాడు. అలీ నేను కలిసి చేసిన క్యారెక్టర్స్ సురేష్ ప్రొడక్షన్స్లో ఎన్ని క్యారెక్టర్స్ చేసినప్పుడు వాటికి ఒక బ్యాలెన్స్ చేసే ఆర్టిస్టులు ఉండాలి. ఆ బ్యాలెన్స్ చేసే ఆర్టిస్టులు ఉన్నప్పుడు దానికి అది పర్ఫెక్ట్గా రిసీవ్ చేసుకుంటారు. దాన్ని తూకం వేసేవాడు ఎవడంటే డైరెక్టర్. అంతమందిని మన ఇంట్లో ఒకళ్ళిద్దరు గెస్ట్లు వస్తే గిల్ల కొట్టుకుని ఎప్పుడు వెళ్తారు. మీకు ఎలా ఉండేది గురుగారు అప్పుడు? మీరు అప్పుడు కూడా ఈవీవి గారి దాంట్లో ఇలాగే మేము ఇప్పుడు 35 మంది ఆర్టిస్టులు చేసాం. నాకు తెలిసి అలీబాబా దొంగలు, అప్పలపురం మొత్తం ఇంత బ్యాచ్ ఉండేవాళ్ళు కదా. మీకు ఎలా ఉండేది ఆ రోజుల్లో? ఆ రోజుల్లో ఎవ్వడికి వాడు బాగా చేసి డైరెక్టర్ దృష్టిలో పడిపోయి, ఏం చేశాడు వీడు అని ఆ రోజు సాయంత్రం ప్యాకప్ అయిన తర్వాత, అరే భలే చేసేవారు అలీ, అరే భలే చేసేవారు అలీకి అసలు డైలాగే లేదు. అంటాడేంటో అలీబాబా డైలాగ్ లేదు, ఎప్పుడు వచ్చినా అదే మాట్లాడాడు. అయినా సరే కామెడీ పండించాలి. ఇట్లాగా టోటల్లీ నాకున్న స్మాల్ ఎక్స్పీరియన్స్తో ఒక మాట చెప్పగలను. మన తెలుగులో ఉన్నంతమంది కమెడియన్స్, ఊరికే కమెడియన్స్ అంటే కమెడియన్స్లా ఉంటాం కాదు, ఎవడి స్టైల్ వాడితో పండించగలిగిన కమెడియన్స్ మిగతా సౌత్ ఇండియన్ ఫిలింలో కానీ, ఇండియన్ ఫిలింలో కానీ ఎక్కడ ఏ ఇండస్ట్రీలో లేరేమో అన్న భావన కలుగుతుంది. గ్రేట్. మై రిక్వెస్ట్ ఈస్ టు ది తెలుగు ఫిలిం ఫీల్డ్ పర్టికులర్లీ, కమెడియన్స్ లేకపోయినా పర్వాలేదు కానీ సినిమాలో కామెడీ ఉంచండి. సూపర్. ఆ కామెడీ ఉండాలి, నవ్వుకోవాలి, హాయిగా ఉండాలి. ఎక్కడన్నా ఒకసారి నవ్వుకుంటే చాలా బాగుంటుంది అనేది, ఎక్కడన్నా ఒకసారి నవ్వుకోవడం ఏంటి, ఈ 2 సంవత్సరాలంతా ఖాళీగా ఉన్నాం, మొత్తం అంతా నవ్వుకోండి అని కామెడీని పంచిపెట్టాడు మన రావిపూడి. దాన్ని భుజాన వేసుకుని వీళ్ళిద్దరూ, దాంతోపాటు ఆయన ఉన్నాడు ఎవరు, మన రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన కానీ అందరూ ఆల్మోస్ట్ ఆల్ ఆర్టిస్ట్. వీళ్ళందరూ ఇంతమందిని పెట్టి వీళ్ళందరినీ మలయటం అంటారు చూడండి, ఒక మంద అరుస్తుంటే తప్ప అందరూ రారు. వీళ్ళందరితో చక్కగా ఒక అద్భుతమైన సినిమా తీసి, నేను ఒక సినిమా గురించి నన్ను పిలిచారు కాబట్టి చాలా గొప్ప సినిమా అండి ఇదని చెప్పడం కాకుండా, ఎవ్రీబడి ప్రతి వాళ్ళు అనుభవించి పలవరించే సినిమా F3. Thank you. That's all.